హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక సరికొత్త అప్డేట్‌తో మీ ముందుకైతే వచ్చాను. సో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో, వారికి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు మీ ఖాతాలకు చేరినాయా లేదా ఎలా చూసుకోవాలనేది నేను చెప్తాను. అలానే రీసెంట్‌గా ఒక 3 డేస్ బ్యాక్ వివిధ రకాల సోషల్ మీడియా యాప్స్ ద్వారా అయితే, వెబ్‌సైట్స్ ద్వారా అయితే ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది. సో, ప్రభుత్వం నుంచి 600 కోట్లు అనేవి విడుదలైనాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించి అని చెప్పి చెప్పారనమాట. సో, అయితే ఆ న్యూస్ నిజమా? కాదా? అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఫస్టు. తర్వాత దీనికి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏవైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి మీ ఖాతాలకు చేరినాయా? లేదనేది ఎలా చూసుకోవాలనేది కూడా నేను మీకు ప్రాసెస్ అనేది చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. సో, ఫస్ట్ మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అప్డేట్స్ కొరకు టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ అవైలబుల్‌లో ఉంది. తప్పకుండా జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఓకేనా? ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, సో, రీసెంట్‌గా ఒక 3 ఆర్ 4 డేస్ బ్యాక్ అయితే ఒక న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. సో, న్యూస్ పేపర్‌లో కూడా పబ్లిష్ అయింది. ఆ ఆర్టికల్‌ని కూడా నేను ఇక్కడ షేర్ చేస్తాను. సో, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 600 కోట్ల విడుదల, త్వరలో 400 కోట్లు అని చెప్పి చెప్పిందనమాట. ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తీపి కబురు తెలిపింది. ఉన్నత విద్యాశాఖకు సంబంధించి ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసము ప్రభుత్వం 600 కోట్లు విడుదల చేసినట్లు, త్వరలో మరో 400 కోట్లు విడుదల చేసినట్లు ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ చేశారనమాట. ఇక్కడ ఈ న్యూస్ పేపరే కాదు, వివిధ రకాల న్యూస్ పేపర్‌లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందనమాట. వివిధ రకాల సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. మనం కూడా వీడియో చేసాం. ఓకేనా? సో, మనం కూడా వీడియో చేసాం. ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని. తీరా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ఒక నోట్ అనేది. సో, ఇది చాలామంది కూడా ఫేక్ అని అంటున్నారనమాట. సో, కాకపోతే ఇది మాత్రం నిజమే. ఈ నోట్ ఏదైతే ఉందో, ఈ నోట్ మాత్రం నిజమేనండి. ఇది మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే 12/3/2025 అంటే మార్చి నెల 12వ తేదీన గవర్నమెంట్ అయితే ఇష్యూ చేసింది మెమరాండం. అంటే నియమావళి పత్రం అంటారనమాట మెమరాండం అంటే. ఈ నియమావళి పత్రం ఏం చెప్పిందంటే, ఇక్కడ మనం చూసినటువంటి ఇన్ఫర్మేషన్‌నే ఇక్కడ ఇచ్చే ఉన్నారనమాట. కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్‌లో ఉంది, ఇక్కడ తెలుగులో ఉంది. ఇక్కడ కూడా ఏం చెప్పారు చూసుకున్నట్లయితే, గవర్నమెంట్ రిలీజెస్ 600 క్రోర్స్ ఫర్ స్టూడెంట్స్ ట్యూషన్స్ ఫీజ్ రీయింబర్స్‌మెంట్, అడిషనల్ 400 క్రోర్స్ టు ఫాలో అని చెప్పారు. అంటే 600 కోట్లు అనేటివి విడుదల చేయబోతుంది. మరో 400 కోట్లు కూడా విడుదల చేస్తుందని చెప్పి ఇక్కడ మనకు చెప్పారు. అది కూడా ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని చెప్పారనమాట. సో, 2024, 25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే కళాశాలలో విద్యలు అనేటివి అభ్యసిస్తూ ఉన్నారో, సో, వారికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి విడుదల చేస్తామని చెప్పి ఇక్కడ మనకు చెప్పిందనమాట. సో, ఇది రీసెంట్‌గా పబ్లిష్ కావడం వల్ల అంటే ఒక 2 ఆర్ 3 డేస్ బ్యాక్ రిలీజ్ కావడం ద్వారా అమౌంట్ అనేది పడిపోయిందని చాలామంది కూడా వీడియోస్ అనేవి చేశారు. అదేవిధంగా సో, ఈ యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పి కూడా చాలామంది వీడియోస్ అనేవి చేశారు. ఈవెన్ మనం కూడా చేసామండి. సో, అమౌంట్ అనేది పడుతుందనే ఉద్దేశ్యంతోనే. కాకపోతే ఇక్కడ మనం క్రాస్ చెక్ ఒకసారి చేసుకోవచ్చనమాట. అంటే సో, గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి జ్ఞానభూమి వెబ్ పేజ్ ద్వారా అయితే స్టూడెంట్ వారి యొక్క ఖాతాలకు లేదా వారి యొక్క కాలేజ్‌కి ఈ యొక్క ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి రిలీజ్ అయినాయా లేదనేది చూసుకోవచ్చు. సో, ఇక్కడ ముఖ్యంగా ఎస్సీ స్టూడెంట్స్ సంబంధించి వారి యొక్క ఖాతాలకైతే అమౌంట్ అనేది పడుతుందండి. ఎందుకంటే ఎస్సీ స్టూడెంట్స్‌కి సంబంధించి సో, ప్రభుత్వం డైరెక్ట్‌గా ఎస్సీ స్టూడెంట్స్ యొక్క అకౌంట్‌లోకి డబ్బులను వేస్తుంది. ఆ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకొని మీరు కాలేజ్‌కి అయితే పే చేసుకోవాలనమాట. ఒకసారి చూసుకున్నట్లయితే జ్ఞానభూమి వెబ్ పేజ్ అనేది ఉందనమాట. గవర్నమెంట్ అఫీషియల్ వెబ్ పేజు. ఇందులో స్టూడెంట్ ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత, సో, లాగిన్ అయ్యి స్టూడెంట్ ఐడీతో లాగిన్ అయ్యి, సో, అక్కడ వారికి సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి వారి ఖాతాలకు చేరాయా లేదనేది సింపుల్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో, దీని కొరకు మీరు జ్ఞానభూమి వెబ్ పేజ్‌లో లాగిన్ అయితే అవ్వాలి. సో, ఎలా లాగిన్ అవ్వాలనేది నేను మీకు డీటెయిల్స్ అనేవి చెప్తాను. ఎగ్జాంపుల్‌గా అయితే చూపించను. ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ అనేటివి ఇప్పుడు కొంచెం ఎక్కువగా అయితే తీసుకొచ్చిందనమాట యూట్యూబ్. అందువల్ల ఈ విధంగా నేను చూపించడం లేదు. నేను ప్రాసెస్ అనేది చెప్తాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? సో, ఇక వివరాల్లో గనుక వచ్చినట్లయితే ఫస్ట్ వచ్చేసి జ్ఞానభూమి వెబ్ పేజ్‌లోకి అయితే రావాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ కార్నర్‌లో టాప్‌లో వచ్చేసి స్టూడెంట్ ఫస్ట్ టైమ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అనేది ఉందనమాట. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేయంగానే మీరు ఇంకొక వెబ్ పేజ్‌లోకి అయితే వెళ్తారు. స్టూడెంట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అనేది వస్తుందనమాట. ఇక్కడ స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలనమాట. స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది క్లిక్ చేయాలనమాట. గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది క్లిక్ చేయాలి. సో, ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి చూడండి. సో, గెట్ వెరిఫికేషన్ కోడ్ అనేది క్లిక్ చేయంగానే ఆధార్‌కి లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీని మీరు మళ్ళీ కూడా ఇక్కడ ఇంకొక ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో, వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్‌గా మీకు గుర్తుండేటువంటి పాస్వర్డ్‌నే ఇక్కడ మీరు నమోదైతే చేసుకోండనమాట. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు హోమ్‌లోకి అయితే వచ్చేయండి. సో, హోమ్‌లోకి రావాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. హోమ్ అనే ఆప్షన్ అనేది ఉందనమాట టాప్‌లో రైట్ సైడు.
సో హోమ్‌లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉన్నదనమాట రైట్ సైడ్ టాప్‌లో. ఈ ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత యూజర్ ఐడీ అడుగుతుంది. యూజర్ ఐడీ ఏమీ లేదండి. స్టూడెంట్‌కి సంబంధించినటువంటి ఆధార్ నంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇంతకుముందు మీరు ఏదైతే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్‌ని అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా! RUJMFV అనేది ఈ యొక్క క్యాప్చాని ఇందులో ఎంటర్ అబోవ్ క్యాప్చాలోకి ఇచ్చేసి సైన్ ఇన్ అనేది కొట్టంగానే సో ఫస్ట్ వచ్చేసి మీరు సైన్ ఇన్ అయితే అవుతారనమాట. సైన్ ఇన్ అయిన తర్వాత మీ ఫోటో అనేది వస్తుంది. మీరు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి ఆ వివరాలన్నీ కూడా వస్తాయన్నమాట. ఏమేమి చదువుతున్నారు అనేది. సో అక్కడ మీరు చూసుకున్న తర్వాత ఇక్కడ అంటే లెఫ్ట్ సైడ్ టాప్‌లో వచ్చేసి అంటే లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తుందనమాట. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుందనమాట. సో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క డీటెయిల్స్ అనేటివి ఓపెన్ కావడం జరుగుతుంది. మీకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి విడుదలైనాయా లేదా అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకవేళ కాలేజ్ వాళ్ళు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులనేటివి తీసుకొని ఇంకా పడలేదని చెప్తున్నారా లేదనేది మీరు ఇక్కడ క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చనమాట. అదేవిధంగా స్టూడెంట్‌కి ఎవరైతే ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఉన్నారో వారి ఖాతాలకు అమౌంట్ అనేది పడిందా లేదనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఏమన్నా ఉందనేది ఒకసారి తెలియచేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఈ విధంగా న్యూస్ పేపర్‌లలో అదేవిధంగా ప్రెస్ నోట్ ద్వారా అయితే రిలీజ్ అయినట్లు చెప్పారనమాట. అది మనకు మార్చి నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని మళ్ళీ కూడా ప్రచురించి అయితే చెప్పారు. సో ఇది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మనం చెప్పలేం. ఒక రకంగా ఒక 90% అబద్ధంగా అయితే చెప్పవచ్చు. మళ్ళీ సమాచారం అనేది స్ప్రెడ్ అయిందని అనుకోవచ్చనమాట. ఒక ఫేక్ న్యూస్‌గా అయితే అనుకోవచ్చు. సో ఒకసారి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రాసెస్ అనేది మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ డబ్బులు విడుదలైనయి చెక్ చేసుకోండి అన్నప్పుడు మీరు ఈ విధంగా చెక్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేయాలి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ సమాచారాన్ని షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఏమైనా సమాచారాలు వచ్చినప్పుడు వెంటనే మెసేజ్ రూపంలో ఫార్వర్డ్ చేస్తాం. బంధుమిత్రులకు సంబంధించి ఏ విధంగా మీరు మెసేజ్‌లు అనేటివి పెట్టుకుంటారో ఆ విధంగానే నేను మీకు మెసేజ్ అనేది టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇంటిమేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.